యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుని మహాకృపలో మరి దినము ఆయన సన్నిధిలో మనం ఉండే ధన్యత భాగ్యం పొందినాము. ప్రభు సహవాసానికి, తండ్రి సహవాసానికి మనం పిలువబడ్డాం. మన సహవాసము తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో కూడా. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మన జీవితాలు ఆయన ద్రాక్షావల్లి వలె మనలను ఆయనతో కలిసి ఉండినట్లుగా పెనవేయబడినటువంటి జీవితాలు. కాబట్టి దేవుడు జీవమై ఉంటే ఆ జీవము క్రీస్తునందే ఉంటే, క్రీస్తులో మనం నిలిచి ఉంటేనే మనము జీవము గలవారం అవుతాం. క్రీస్తును విడిచి వేరుగా ఉంటే జీవము లేని వారము అవుతాం. కాబట్టి దేవుని జీవము మన యందు ఎల్లప్పుడూ కూడా మరి సమృద్ధిగా మనము ఆ జీవాన్ని పొంది ఆ జీవంలో మనం ముందుకు సాగిపోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే లోకములో నుండి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని దైవవాక్యంలో తెలియచేస్తూ ఉంది. కాబట్టి అక్కడ దేవుని వాక్యంలో 16వ వచనము, 17వ వచనము, 18లో ఉంది, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుందని. కాబట్టి దేవుడు 16వ వచనంలో మీరు వెళ్ళి ఫలించాలా, మీ ఫలము నిలిచి ఉండాలా, అందుకొరకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను అని ఆయన చెప్తా ఉన్నాడు. 19వ వచనంలో లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని చెప్పి తెలియచేస్తామన్నాడు. లోకంలో ఉన్న మనల్ని దేవునితో అంటగట్టి క్రీస్తులో మనము నిలిచి అధికముగా ఫలించాలని పరలోక తండ్రి యొక్క ఉద్దేశమై ఉన్నది. మనంతట మనము ఎటువంటి ఫలాలు ఫలిస్తాము? ఇప్పటి వరకు ఫలించిన ఫలాలే చాలు. మనస్సాక్షి మనం కలిగి ఉంటే నిజంగా క్రీస్తుతో నా జీవితం అంటకట్టబడలేదు, క్రీస్తు జీవం నేను పొందలేదు, అసలు మారు మనస్సే పొందలేదు, నా పాపము నా ఆలోచనలతోనే నేను జీవిస్తున్నాను అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. 32వ కీర్తనలో దావీదు పలికినటువంటి మాటలు
మనము మొదటి వచనాలు చదువుతాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. 32వ కీర్తనలో మొదటి నుండి మనం చదువుతూ ఉన్నాం. అతిక్రమాలకి పరిహారము జరిగిందా? నువ్వు చేసే అతిక్రమాలకి పరిహారం జరిగిందా? ఎవరా పరిహారం చేశారు? లేత మొక్క వలనే, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలనే ఆయన మరి పెరిగినట్లుగా యెషయా గ్రంథం 53వ అధ్యాయములో వ్రాయబడింది. కాబట్టి ఆ లేత మొక్క చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎండిన భూమిలో మొలిచిన మొక్క. మేము తెలియచేసిన సమాచారం ఎవడ నమ్మెను? దేవుని యొక్క హస్తము, బాహువు, చెయ్యి ఎవరికి బయలుపరచబడింది? లేత మొక్కలాగా, ఎండిన భూమిలో మొలిచిన మొక్కలాగా అతడు ఆయన ఎదుట పెరిగెను. స్వరూపమైన సొగసైనా లేదు, మనం అతన్ని చూచి ఇష్టపడినట్లుగా అతని యందు స్వరూపమేమీ లేదు. యేసు ప్రభువారి మానవ జీవితం భూమి మీద ఎలాగుంది? పేద నరుడు, పశువుల పాకలో మరి పుట్టినటువంటి విధానము, తల వాల్చుకోవడానికి స్థలము లేదు ప్రభువుకి. కాబట్టి ఎన్ని శ్రమలు. లేత మొక్క, ఎండిన భూమిలో మొలిచిన మొక్క. ఎండిన భూమిలో మొలిచిన మొక్కకి సారం ఉండదు. అంటే యేసు ప్రభువారు ఎట్టి శ్రమలు ఈ జీవితంలో కలిగి ఉన్నాడో, ఆయన బాల్యం నుండి మరణించినంత వరకు కూడా ఆయన జీవితాన్ని మనం చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు దేవుడు సుఖమైన జీవితాన్ని మనకిచ్చాడు. ఆయన శ్రమపడ్డాడు నీ కొరకు. అన్ని సృష్టిలో దేవుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను కలుగజేసి, అన్నీ కలుగజేసి ఫలవృక్షాలు నీ ఉండడానికి, తినడానికి, నీకు కావలసినటువంటి అన్నీ సమకూర్చి తర్వాత మానవుని చేశాడు. మానవునికి కొదువు లేదు, అన్నీ ఇచ్చాడు. ఇవన్నీ నిరభ్యంతరంగా తినొచ్చు అని చెప్పాడు. కాబట్టి సృష్టి అంతటి మీద ఏలుబడి చెయ్యండి అని చెప్పాడు. కాబట్టి అవన్నీ మానవుల పాదాల క్రింద ఉంచాడు. అయితే మానవుడు అధికారిగా లేడు. కానీ మానవుడు ఏం చేశాడంటే, మానవుడు ఈ లోకంలో ఉన్నటువంటి కోరికలు, ఇచ్చలు అధికమైపోయి తనకు ఉన్నదానికంటే అధికంగా ఉన్నాయి. కాబట్టి దేవుడు కోరుకొమ్మని చెప్పినటువంటి జీవాన్ని, జీవవృక్ష ఫలాన్ని కోరుకోలేదు. కానీ మంచి చెడులు కలుగు చేసేటటువంటి వృక్ష ఫలాన్ని తిని మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుని నుండి వేరైపోయాడు. ఎంత నీచమైనటువంటి పరిస్థితి, ఎంత బలహీనుడు మానవుడు. ఇప్పుడు పాపము ఏలుబడి చేసింది మానవుణ్ణి, దురాశలు ఏలుబడి చేశాయి. కాబట్టి మానవుడు దేవుని నుండి వేరైపోయాడు. అందుకే దేవుడు తోటలో నుండి వారిని వెళ్ళగొట్టాడు. ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగిన మానవుడు ఇప్పుడు సహవాసం లేక దేవునికి దూరం అయిపోయాడు. మనము కూడా మన సొంత ఇష్టాలు నెరవేర్చుకుని దేవునికి దూరం అయిపోతాం. ఇది నా ఇష్టము, ఇది నా కోరిక, నన్ను అడగడానికి మీరెవరు, దేవుడు నన్ను ఎందుకు చేశాడు, నాకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను. ఇవేమైనా అర్థవంతమైన మాటలేనా? దేవుడే నిన్ను నాటకపోతే, నిన్ను వృద్ధి కలుగు చేయకపోతే, నిన్ను దీవించకపోతే, నీవింత వృక్షానివి, ఇంత చెట్టువి ఎలాగవుతావు? నీ నీడ కింద నీ కుటుంబం బ్రతుకుతుంది. నువ్వు క్షేమంగా ఉండబట్టి ఒక మొక్కలాగా, ఒక చెట్టులాగా నిన్ను ఆశీర్వదించి వృద్ధి చేశాడు దేవుడు. అయితే మనం ఏం చేస్తామంటే, మన యొక్క జాతిహీనపు ఫలాలు, మన మనసులో నుండి పుట్టినటువంటి ఆలోచనలు,
నెరవేర్చుకొని పనికి మాలిన ఫలాలు, శరీర కోరికలతో నిండినటువంటి శరీరాశలు, ఆ ఫలాలు అవి ఇస్తాం. మార్పు లేదు. దేవుడు నా తట్టు తిరగండి, నా యందు ఉండండి, నన్ను అనుసరించండి అని చెబుతున్నా నాకెందుకు జ్ఞానం లేదా? మంచేదో చెడేదో నాకు తెలుసు కదా అనుకుంటాం. నీకు మంచి తెలుసు, చెడు తెలుసు, కానీ మంచిని నీ జీవితంలో చెయ్యలేనంత బలహీనులు మనం. చెడును చేయకూడదు అంటూనే చేస్తూ ఉన్నటువంటి వారు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును అని రోమపత్రిక 7వ అధ్యాయంలో మరి పౌలు చెప్పాడు. ఎందుకంటే చేయగోరు మేలు చేయక ఏది చేయకూడదో ఆ కీడుని చేస్తున్నాను, అది నా యందు నివసించు పాపమే, నేను కాదు. అంటే నా పాపము నన్ను చెరపట్టి ఆ కార్యాలు చేయడానికి నన్ను దాసునిగా చేసింది. కాబట్టి శరీర కార్యాలు స్పష్టమే, అవన్నీ కూడా మన ద్వారా జరుగుతున్నాయి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, ఇవన్నీ చేస్తూనే నేను మంచి ఫలాలు ఇస్తున్నాను, నేను మంచివాడును అని చెప్పుకున్నటువంటి వారం మనం. ఇది మన దౌర్భాగ్యం. మనలో ఉన్న చెడుతనము మనకు ప్రీతి కనుక మన చెడుతనం ముందు మనం ఆనందించి దేవుని మందిరానికి వస్తుంటే దేవునికి మన యందు సంతోషం లేదు, దేవునికి మన యందు ఆనందం లేదు. దేవుడు నువ్వు ఆత్మీయంగా ఫలించాలని కోరితే నువ్వు చెడ్డ ఫలాలతో నిండిపోయి ఉన్నావు. దేవునికి కావలసిన ఒక్క మంచి ఫలము కూడా మన జీవితంలో లేదు. అటువంటి జీవితాలు. కాబట్టి వ్యవసాయకుడు సేద్యము చేసిన తర్వాత ఫలము కొరకు చూసినట్లుగా నిన్ను సృష్టించిన దేవుడు మార్పు చెందావా ఈ లోకంలో? ఆదాము స్వభావమైన ఆ మొదట ఆజ్ఞని మీరినట్లుగా మీరు ఎప్పటికీ కూడా నా వైపు తిరగక, నా మాటలు వినక, నా యందు నిలవక, నాలో ఫలించక, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మీ స్వకీయమైనటువంటి ఇచ్చల వైపు మీరు తిరిగిపోయి చెడుతనపు ఫలము మీరు ఫలిస్తూ ఉన్నారు. గుత్తులు గుత్తులు కారు ద్రాక్షలే అన్నట్టుగా. మంచి ద్రాక్షలు కాదు, చేదు పండ్లు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన ద్వారా జరిగిందంతా కూడా చెడుతనమే. అందుకే 18వ వచనంలో 7వ అధ్యాయము రోమాపత్రికలో పౌలు కూడా తాను చెప్పాడు. రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ప్రియమైన దేవుని పిల్లారా, ధర్మశాస్త్రములో ఈయన పండితుడు, చక్కగా నేర్చుకున్నటువంటి వాడు, మరి నిందారహితుడు ధర్మశాస్త్రం విషయంలో. కానీ అంటున్నాడు, నా యందు మంచి ఏది లేదని నేను ఎరుగుదును అంటున్నాడు. ఈ విషయము మనము కూడా ధృవీకరిస్తాం పౌలుతో కలిసి. నా జీవితంలో కూడా మంచిది ఏదీ లేదు, మంచి చేయడం నాకు చేత కాదు, మంచిలో నేను జీవించలేను. ఇది మనం ఒప్పుకుంటే ప్రభువు మనకు సహాయం చేస్తాడు. మనం ఒప్పుకోలేకపోతే నేను మంచివాడును, నేను ఆయన మార్గంలో నడుస్తాను అంటే నీ జీవితంలో నీకు అది సాధ్యం కాదు. ప్రభువా, చేతగాని వాడును, నాకు సహాయం చెయ్యు. ప్రభువా, మంచి చెయ్యాలని ఉంది, చెయ్యలేని వాడును, నాకు సహాయం చెయ్యు అని మనం అడగాలి. కాబట్టి మేలైంది చేయాలని కోరికైతే ఉంది, అది చేయుట నా వలన కలగడం లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడునే చేయుచున్నాను. అంతకంటే మనం గొప్పవాళ్ళమా? అంతకంటే మనం మంచి వాళ్ళమా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నా మంచితనం ఏమున్నది ఈ లోకంలో? నా వల్ల ఏమి జరుగుతూ ఉంది?
చెడుతనపు ఫలాలే. నా తలంపు చెడ్డది, నా మాట చెడ్డది, నా చూపు చెడ్డది, నా యొక్క ప్రవర్తన యావత్తూ చెడ్డది. మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలాగ పలకగలరు? పండు చూసి ఆ చెట్టు ఎటువంటిదో చెప్తారు. చెట్టు మంచిదని ఎంచి పండు మంచిదనే ఎంచండి. చెట్టు మంచిది కాకపోతే ఆ పండు చెడ్డదే. మీరు చెడ్డవారయ్యి మంచి మాటలు ఎలాగ పలకగలరు? హృదయము నిండియుండు దానిని బట్టి ఒకరు నోరు మాట్లాడును. కాబట్టి మన నుండి తలంపుల ద్వారా, చూపుల ద్వారా, వినికిడి ద్వారా, మాటల ద్వారా, హృదయ అంతరంగములో యోచనల ద్వారా మనము తప్పిపోయిన వారమే. జలప్రలయం ఎందుకు వచ్చింది? ఆనాటి చెడుతనాన్ని భూమి మీద లేకుండా తుడిచివేయడానికే వచ్చింది. నేను నరులను చేసినందుకు సంతాపమొంది ఉన్నాను, కాబట్టి వారిని మరి ఈ భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను అని చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని పిల్లారా, ఆనాటి బలాత్కారంతో, అక్రమంతో భూమిని నింపినటువంటి ఆనాటి ప్రజలందరినీ కూడా నాశనం చేసినప్పుడు దేవుడు నోవహు ఇంటి వారిని జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు నోవహుకి ఒక ఉపాయం చెప్పాడు. వాడని సిద్ధపరుచుకో, అందులో 3 అంతస్తులు చేయి. వాడెప్పుడు, ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలే సూచిస్తుంది. వాడ కూడా 3 అంతస్తులు. ఆ 3 అంతస్తుల్లో ఈ సమస్త జీవరాశులన్నీ వచ్చి అందులో ఉన్నట్లుగా రెండేసి జోడు మరి ఆ జీవులన్నిటినీ నీ దగ్గరికి నేను తీసుకొని వస్తాను, వాటిని వాడలో ఎక్కించుకో అని చెప్పాడు. ఎందుకంటే అవి జీవంతో కాపాడబడాలా. భూమిని బలాత్కారంతో నింపిన, చెడుతనంతో నింపిన వీరందరి అంతము వచ్చేసింది. కాబట్టి వీరిని, జీవము గల ప్రతి దానిని నేనేం చేస్తానంటే భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను. ఎందుకంటే భూమి బలాత్కారంతో నిండిపోయింది. ఈనాడు కూడా బలాత్కారమే. వాళ్ళకి 4 కూడి ఒకడిని వారు ఒప్పిస్తున్నారు అంతే. నువ్వు చేస్తే ఇలా చేయలేకపోతున్నాడు పో అంటున్నారు. బలాత్కారం రాజ్యం వెళ్తుంది. అంటే నీతికి లేకపోతే పరిశుద్ధతకి చోటు లేదు. భూమి మీద బలాత్కారం ఏలుబడి చేస్తూ ఉంది. 10 మంది ఒకటంటే మనము కూడా ఆ మాట ఆడవలసిందే, కానీ అది అవినీతి, అన్యాయము అని దేవుని పక్షంగా ఉండడానికి ఎవరికి ఈ భూమి మీద సామర్థ్యం, శక్తి లేదు. ఈ లోకం కొరకే మనం బ్రతుకుతున్నామా? ఈ మనస్సాక్షిని కాపాడుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. నూతన సృష్టిలో వాళ్ళు ప్రవేశించారు. రేపు ప్రభువు రాకడా ఎలాగుంటుందో బైబిల్ మనకు చెప్తుంది. నోవహు దినముల్లో జరిగినట్టుగానే జరుగుతుంది. వారు ఓడలోకి వెళ్ళేంత వరకు మనుషులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, పెళ్లి చేసుకుంటూ, నారు నాటుచు, మరి దిగులు లేకుండా దేవుడు ఆయన మార్గము అనకుండా బతుకుతున్నారు. ఎందుకంటే మాకేం తక్కువ, మాకేం కొదువ అనుకున్నారు. కానీ జలప్రలయం వస్తుంది, నాశనం చేస్తుంది అంటే వచ్చినప్పుడు చూసుకుందాములే. ఇప్పుడు యవ్వనం ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు, డబ్బు ఉన్నంత వరకు నచ్చినట్టుగా జీవిద్దాంలే, ఒదిగిన తర్వాత చూసుకుందాంలే, అప్పుడు దేవా ప్రభువా అందుములే అనుకుంటున్నారు చాలామంది. ఆయన ఉగ్రత ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాడలోకి నోవహు వెళ్ళిన దినము వరకు జనులు అలాగే ఉన్నారు. నోవహు పిలిచాడు, వాడలోకి రండని నిరాకరించారు. అప్పుడు దేవుడే వాడ తలుపును మూసాడు. మీరు బైబిల్ చదవాలి. దేవుడే వాడ తలుపును మూసాడు. తనంతట తాను మూసుకోలేదు, దేవుడు మూసాడు. 5 నెలలకు కావలసిన ఆహార పదార్థాలన్నీ పెట్టుకోమన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, 5 నెలలు ఆ వాడలోనే ఉండిపోయారు. వాడ అరారాతు పర్వతం మీదకి వెళ్ళిపోయింది.
జలములు ఇంకిపోయిన తర్వాత చూసినప్పుడు ఇంకేటి, ప్రజలందరూ కూడా నాశనం అయిపోయారు, భూమి మీద మరి జీవం లేదు. ఈ నోవహు కుటుంబమే మరలా విస్తరించి ఈ ప్రపంచం వారి వల్లే 3 కొడుకులు 3 కోడళ్ళు, నోవహు అతని భార్య 80 ఆ వాడలో నుండి బయటపడ్డారు. అప్పటి భూమి జనులు నాశనం అయిపోయారు. నోవహు దినాల్లో జరిగినట్టుగా జరుగుతుందని ప్రభు చెప్తున్నాడు కదా, మరి మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు రాకడ అలాగే ఉంటుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ దినమో ఏ గడియో. అందుకే మనం ఏం చేయాలా? దేవుని కొరకు మనము జీవించాలా, దేవుని పక్షంగా మనం ఉండాలా. యేసు ప్రభువారు ఎన్నో ఉపమానాలు చెప్పారు. ఆయన ఒకసారి మార్గమున వెళ్ళిపోతూ యెరూషలేము నుండి ఆ యొక్క బేతనియాకి వెళ్తూ ఉన్నారు శిష్యులతో కలిసి. అక్కడ ఆకులు గల అంజూరపు చెట్టును దేవుడు చూచాడు. 11వ అధ్యాయం మార్కు సువార్తలో ఆ మాటలు ఉంటాయి. అలాగే మత్తయి సువార్తలో కూడా ఆ మాటలు ఉంటాయి. అయితే మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో మనం చూస్తాము. చూసినప్పుడు ఆయన ఆ అంజూరపు చెట్టు దగ్గర ఆకలి కొని ప్రభు వెళ్ళాడు. ఆకలి కొని వెళ్ళినప్పుడు అక్కడ ఒక పండైనా దొరకలేదట ప్రభువుకి. కాబట్టి ఇక మీదట నీవు ఎన్నడూ మరి కాయకుందువు అని చెప్పేశాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా? చూడండి అక్కడ 13వ వచనం 11వ అధ్యాయం మార్కు సువార్త. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరికినేమని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఏలి అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అంజూరపు పండ్ల కాలము కానప్పుడు అంజూర పండు కొరకు వెళ్తే యేసు ప్రభువారికి తెలియక వెళ్ళారా? ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, కాలం కానీ కాలం అప్పుడు పనులకి వెళ్ళి అది కాయలేదంటే దాన్ని శపించడము భావ్యమా? ఇవి మనకు వచ్చేటటువంటి ప్రశ్నలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ తెలియదు. ఒక చెట్టుకి ఒక కాలం ఉంది, కాసే కాలం. మానవుడు ఎప్పుడూ ఆత్మీయతలో అప్రమత్తంగా ఉండాలనేటువంటి హెచ్చరిక మనకి ఇవ్వబడతా ఉంది. నువ్వు సుఖంగా ఉన్నప్పుడు ప్రభు వచ్చాడు అనుకో, ఈ సుఖాల్లో దేవుణ్ణి మరిచిపోయి ఏవేవో ఆనందాల్లో ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడు ఏమి దేవుడు ఈ కష్టాలని తెచ్చాడు అంటా. మానవునికి సుఖాలు ఎక్కువైనా ప్రమాదమే, కష్టాలు ఎక్కువైనా ప్రమాదమే. ఆ రెండిట్లో కూడా దేవునికి దూరంగానే ఉంటారు. అందుకే ప్రభువా నీ దగ్గర 2 మనవలు చేస్తున్నానని సామెతల గ్రంథంలో భక్తుడు చెప్పాడు. పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, ఏ దినానికి కావాల్సింది ఆ దినానికి ఇస్తే చాలు అన్నాడు. ఆ మధ్య ఒక సేవకుడు ఏం చేశాడంటే, రేపటి కొరకు పలకొర్రగా పందుం పుల్ల కూడా ఏం చేయాలా మరి అక్కర్లేదట, రేపు చూసుకుందాం, బతుకుంటే పందుం పుల్ల, పళ్ళు తోముకునే పుల్ల. అర్థమైందా? ఆరంభం అలాగే ఉంటుంది, ముగింపు అలాగుంటుందా? అంటే రేపటి కొరకు ఏది ఉంచుకోవద్దని కాదు. వాక్యం అలాగా చెప్పలేదు. చీమల యొద్దకు వెళ్ళు, నేర్చుకో. మానవులుగా దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. ఇటువంటి చిన్న చిన్నవి వాక్యంలో మనము భూతద్దంలో పెట్టి బోధిస్తామో లేకపోతే ఇతరులకు చెప్తుంటామో కానీ మన జీవితంలో వాటిని అన్వయించుకోకపోతే ఎంత భయంకరంగా ఉంటుంది.
ప్రియమైన దేవుని పిల్లరా, నీవెప్పటికీ కాయకుందువు అని చెప్పాడు. అది ఎండిపోయింది. మీరు సందేహింపకుండా చేస్తే ఈ యొక్క అంజూరపుకి చెట్టుకు జరిగినట్టుగా మీరు కూడా చేస్తారు. సందేహం లేకుండా మీరు దేవుణ్ణి అడిగితే అని ప్రభువు చెప్తారు. తెల్లవారి వచ్చేటప్పటికి ఆ యొక్క 20వ వచనంలో రాయబడుతుంది, ప్రొద్దున వారు మార్గమును పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళ మొదలుకొని ఎండి ఉండుట చూచి. ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకానికి తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయాను అని చెప్పి ఆయనతో చెప్పాడు. దేవుడు తన ఉగ్రత చూపించాలని ఎవరైనా కోరుకుంటారా? మన మీద ఏ మనుషుడైనా దేవా నీ కనికరము దయనే కోరుకుంటాం, ఆయన ఉగ్రత కోరుకునే. ఇది మనకు పాఠం ఏమిటంటే, దేవుడు ఆకులతో పచ్చగా సమృద్ధిగా ఎదిగినట్టుగా చేశాడు. ఆయన కొరకు నువ్వెందుకు ఫలించవు? ఆయన కొరకు నీవెందుకు నిలిచి ఉండవు? ఆయనలో ఎందుకు నీవు నిలిచి ఉండవు? కాబట్టి ఇది అంజూరపు చెట్టు, ద్రాక్ష వనములో ఉంచబడిన అంజూరపు చెట్టు 3 సంవత్సరాలుగా ఫలాల కొరకు వెళ్తే అది ఫలించకపోయినప్పుడు ఇక ఈ భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి? ఇంకొక మొక్క వేస్తే ఇక్కడ ఫలిస్తుంది. కాబట్టి దీన్ని నరికించి వేయు అని అంటే తోటమాలి ఈ సంవత్సరం ఉండనివ్వండి, లోతుగా తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీరు పెడతాను, ఫలిస్తే ఉంచుదు, లేకపోతే తీసివేసిద్దు. వేడుకుంటున్నాడు తోటమాలి యజమానునికి. ప్రభు కూడా మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సంవత్సరం నేను జ్ఞానోదయం కలిగినట్లుగా సువార్త వినిపింపచేసి దానికి లోబడే మనస్సు, దానిని విశ్వసించే మనస్సు వారు వచ్చినట్లుగా నా కృపను వారి మీద ప్రసరింపచేస్తాను, బోధిస్తాను, నడిపిస్తాను. వాళ్ళు అంగీకరించి లోబడితే వారు ఫలిస్తారు, లేకపోతే తండ్రి నువ్వు చెప్పినట్టుగా చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, మనము నశించుకుంటా ప్రభువు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రక్షించబడిన వారు వారి కుటుంబం కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నా వారి పరిస్థితి ఏమిటి? వారు రక్షణ పొందాల, వారు నీ యందు ఉండాల. మనం చూసినప్పుడు దేవుని వాక్యములో మత్తయి సువార్తలో 15వ అధ్యాయము అక్కడ చూచినప్పుడు ఆయన మరి నాటనటువంటి మొక్కలు 13వ అధ్యాయంలో 15-13 చదవండి. ఎస్, 15-13లో ఉన్నా రైట్. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు ఎల్లగింపబడును. ఎవరిని చూసి ఆయన అన్నాడు? ఈ శాస్త్రులు పరిసయ్యులు యేసుప్రభువారి శిష్యులు చేతులు కడుక్కోకుండా మరి భోజనం చేయించున్నారని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, మీరు మీ పారంపర్యాలు ఆచరించి దేవుని ఆజ్ఞలే అతిక్రమించేస్తున్నారు. చేతులు కడుక్కోకుంటే తింటే అపవిత్రులు అయిపోతారా? ఆజ్ఞలే అనుసరించకుండా ధిక్కరించి నడుస్తున్నటువంటి మీరు పవిత్రులా? అది బహిర్భూమిలోకి విడువబడుతుంది చేతులతో తిని మరి ఆ భోజన పదార్థాలు, కానీ మీరు దేవుని ఆజ్ఞలే అతిక్రమిస్తూ ఉన్నారు. మీ సొంత పారంపర్య ఆచారాలు మీరు పాటిస్తున్నారు. తల్లిదండ్రులు ఘనపరచు అంటే తల్లిదండ్రులు దూషించడానికి మరణము అని వ్రాయబడి ఉంటే తల్లినైనా తండ్రినైనా ఘనపరచక్కర్లేదని మీరు చెప్తున్నారు. మా వల్ల తల్లికి తండ్రికి నన్ను పెద్ద చేసి ఇంత చేసిన తల్లిదండ్రులకి ఏదేది అవసరమో అవి తీర్చకుండా
వారిని ఘనపరచక్కర్లేదని చెప్తా ఉన్నారు. తల్లి తండ్రిని చూడక మీకు ఇచ్చేదేదో అది దేవుడికి ఇస్తానమని చెప్తారట. వేషధారులు అని ప్రభువు, మీరు దేవుని వాక్యాన్ని మీ ఆచారాన్ని బట్టి నిరర్ధకం చేస్తున్నారు, కాబట్టి నా తండ్రి నాటిన మొక్క పెళ్ళగించబడుతుంది అని చెప్పాడు. దేవుడు చెప్పింది ఒకటి, మనం చేసింది ఒకటి. అందుకే ఆయన అన్నాడు, పరలోకమందున్న నా తండ్రి నాటిన ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. అందుకే నా యందు నిలిచి ఉండండి. నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అని ప్రభు చెప్తా ఉన్నాడు. దైవవాక్యం ఏమిటో వినాలి, బోధకులు ఏం చెప్తున్నారో వినాలి. దానికి విరోధంగా నియమము లేదు. నువ్వు సంఘములో ఉన్నావు, వ్యక్తిగతంగా నువ్వు జీవించడానికి లేదు. నువ్వు దేవునికి వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండొచ్చు, అయితే సంఘము దైవ నియమాలు ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యానుసారంగా మనము కలిసి సమకూర్చబడాలే కానీ దేవుడు చెప్పనివి మనం చేస్తూ, దేవుడు చెప్పినవి మనం విడిచిపెడుతూ, మనకు నచ్చినవి మనకు అనుకూలమైనవి మనం చేసినట్లయితే చెదరగొట్టబడి వారం అవుతాం, తండ్రి నాటిన మొక్కలం అయిపోతాం. ఏదో ఫలించాం, పచ్చగొన్నాం అనుకుంటాం, కానీ తండ్రి కోరేటటువంటి ఒక ఫలము కూడా మన దగ్గర లేకపోతే శాపగ్రస్తులం అవుతాం. నువ్వు ఇంకెప్పటికీ ఫలింపవు అని ప్రభు చెప్పినప్పుడు అది ఎండిపోయింది. మన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీతిమంతుడు ఖర్జూర వృక్షంలాగా మొవ్వు వేస్తారు. కాబట్టి మొవ్వు వేసిందంటే ఇంకా కొంతకాలం అది బ్రతుకుతుందట. మొవ్వు వేయకపోతే అది ఎండిపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దైవ వాక్యంలో ప్రభు మనకేం చెప్పాడు అది మనం జాగ్రత్తగా వినాలి. నేను నిజమైన ద్రాక్షావళి, నా తండ్రి వ్యవసాయకుడు. మిమ్మల్ని అందరినీ నాలో నిలిచి ఉండమని, నా మాటలు యందు నిలిచి ఉండమని, నా జీవము పొంది ఫలించాలని తండ్రి కోరుతున్నాడు. నాకు వేరుగా ఉండి నాలో నిలిచి ఉండని ప్రతివాడు ఎండిపోతాడు. నాలో పనికిరాని తీగలు కత్తిరించబడతాయి. ఫలించేది అధికంగా ఫలించడానికే. చీడపీడలు వచ్చినప్పుడు ఆ చీడ ప్రాంతము మిగతా చెట్టు అంతటికీ వ్యాపించకుండా ఆ జంటలు కత్తిరిస్తారు. ఎందుకంటే చెట్టు అంతటికి అది వ్యాపించకుండా, నీలో ఉన్న చెడుతనము ఇంకా నీలో ఉన్న మంచి వాటిని కూడా పాడు చేయకుండా క్రీస్తునందు మనము నిలిచి ఉండాలి. అందుకే మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ వస్తుంది అని దైవవాక్యంలో చెప్పబడతా ఉంది. ప్రభు మనము ఫలించాలని ఆ లేత మొక్క, ఆ కొమ్మ మరి సిలువలో వేలాడడం జరిగింది ప్రభు. ఎందుకంటే మన దోషానికి పరిహారం ఆయనే చెల్లించాడు. మనుషులు చూడనొల్లని వాడైపోయాడు. సిలువ శ్రమల వల్ల, దెబ్బల వల్ల, గాయాల వల్ల మనందరి శిక్ష ఆయన మీద మోపబడింది. మన దోషాల కొరకు, మన పాపాల కొరకు మనల్ని ఆయన విడిచిపెట్టక మన మీద ఆయన కనికరం చూపించి మన దోషము ఆయన భరించి మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఆయన యందు మనముంటే అధికంగా ఫలిస్తామని చెప్తా ఉన్నాడు. ప్రతి చెడుతనాన్ని, అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. 32వ కీర్తన చదవమన్నాను, దాటవేసి వెళ్ళిపోయాం. కానీ అక్కడ తన అతిక్రమాలకు పరిహారం నొందినవాడు, పాపమును ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు.
అని చెబుతూ తర్వాత ఏం రాయబడింది? నేను మౌనినై, మాటలాడకుండా మౌనినై ఉండగా దినమల్లా నేను చేసిన ఆర్తధ్వని, హృదయంలో వేదన, ఆ మూలుగులు, ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషాలు కప్పుకొనక నీ ఎదుట నా పాపములు ఒప్పుకొందును అనుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే ఒప్పుకోవాలనేటటువంటి ఉద్దేశంలోకి వచ్చావో వెంటనే ఆయన పరిహరించాడట. అప్పుడు కలిగే ఆనందము, అప్పుడు కలిగే సంతోషము, అప్పుడు కలిగే నెమ్మది హృదయంలో ఎంత గొప్పది. ఆయన తన చిత్తానుసారముగా మన ప్రతి అతిక్రమాన్ని తుడిచివేసినప్పుడు ఎంత ఆనందము. వాటన్నిటికీ పరిహారము శిలువలో తన ప్రాణమే, తన రక్తమే, తన దేహమే అప్పగించుకున్నాడు ప్రభు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడినని యెషయా 53వ అధ్యాయంలో మనం అక్కడ చదువుతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మన శిక్ష ఆయన భరించి మనము మార్పు చెంది మారు మనసుకు తగిన ఫలములు, మారిన జీవితము. ఇప్పుడు చెడు ఫలాలన్నీ పోయాయి, ప్రభుతో అంటగట్టబడ్డావు, ఆయన సారము నీవు కలిగి ఇప్పుడు ఆయనలో మనము ఫలించాలి. ఒకప్పుడు మంచి మనలో లేదు, ఇప్పుడు ఏదైనా మంచి ఉందంటే అది క్రీస్తులో నుండి నువ్వు పొందినదే. కాబట్టి నేను మంచివాడును అని చెప్పడానికి లేదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపబడను. నేను ఏది కలిగి ఉన్నా అది నా ప్రభువు నాకు ఇచ్చిందే కానీ నా అంతట నేను జీవించింది కాదు అని మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అంతేగాని నేను కాబట్టి ఇలా జీవిస్తానని అనడానికి లేదు. ఆ అన్న మరుసటి రోజు నువ్వు బొక్కబోరలు పడతావు. నీకు శక్తి లేదు, సామర్థ్యం లేదు, నిన్ను నడిపించేది, నిన్ను భరించేది ప్రియమైన దేవుని పిల్లలు. కాబట్టి ఆయనలో అంటగట్టబడినప్పుడు ఆ చెట్టు, ఆ తీగ ఈ కొమ్మ భారాన్ని కూడా భరిస్తుంది. ఆ తీగే అందులో ఉన్న కొమ్మ భారాన్ని కూడా భరిస్తుంది. కాబట్టి ఇందులో చెడు తీగలు ఏమైనా ఉంటే కత్తిరించేసి ఈ తీగ చక్కగా ఫలించినట్లుగా ఆ చెడు తీగల్ని వ్యవసాయకుడు కత్తిరిస్తాడు. మన ప్రభువు కూడా మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని ఖండించి మనము చక్కగా ఫలించాలని ఆయన కోరుతూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, 92వ కీర్తనలో 13వ వచనంలో భక్తుడు చెప్తాడు, నేను దేవుని మందిరంలో నాటబడి ఉన్నాను అని చెప్తాడు. చూడండి, నువ్వు ఎక్కడ నాటపడ్డావు, ఏదో చెడుతనంలో నాటపడ్డావు అనుకో, నీ మనసంతా అక్కడే ఉందనుకో, అదే ఫలాలు నువ్వు ఇస్తావు. దుష్టత్వంలో నాటపడ్డావు అనుకో, అక్కడే ఉంటావు. 13వ వచనం చదువు. ఎవరు? నీతిమంతులు. 12 కూడా చదవాలా? నీతిమంతులు. 92వ కీర్తన 12, 13 వచనాలు. నీతిమంతుడు ఖర్జూరు వృక్షములాగా మొవ్వు వేయును, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఏపుగా పెరుగుతారు. దేవుని మందిరములో నాటబడిన వారై వారు దేవుని ఆవరణములోనే వర్ధిల్లుతారట. చూసారా, దేవుని మందిరంలో నాటబడి దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. వారు పెరిగి పెద్దవారై వర్ధిల్లినప్పుడు ఏమంటారు వాళ్ళు? చదువు. దేవుడే నాకు ఆశ్రయము, నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయనలో ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయడానికి ముసలితనమందు ఇంకా చిగురు పెడతా ఉంటారు, సారము కలిగి పచ్చగా ఉంటారట. అంటే మరి
తీగలోని ఆ ద్రాక్షవల్లిలో సారమే నీలోకి వస్తుంది కాబట్టి నీలో కూడా ఏ చెడుతనము లేదని నీ ఫలాల వల్ల తెలుస్తుంది. ఎందుకంటే ఆయన జీవమే నీవు పొందుతున్నావు కాబట్టి. ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వృద్ధాప్యంలో కూడా ఇంకా చిగురు పెట్టి ఫలిస్తారు. క్రీస్తులో ఉంటే ఎప్పుడూ చిగురు పెడతారు, ఎప్పుడూ ఫలిస్తారు. కాబట్టి ప్రభువులో మనము అధికముగా ఫలించాలి. ఏదో కొన్ని ఫలాలు కాదు, అధికముగా ఫలించాలి. మీరు అధికముగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ వస్తుంది అని యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి ఆ వాక్య భాగంలో అక్కడ మనము చదువుకున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి 6వ వచనం చదవండి. 15వ అధ్యాయము. ఎవడైనను నాలో నిలబడకుండా ఉంటే, యోహాను సువార్త 15:6. ఎవడైనా నా యందు నిలిచి ఉండకపోతే, దేవుని విశ్వసించుకుంటా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఇంకా లోకంలో నీ మంచే నీ చెడే నాకు తెలుసులే అన్నీ తెలుసులే అని దేవుని మాటకు నువ్వు వినిపించుకోకుండా నువ్వు అలా బ్రతికినట్లయితే, దేవుని యందు నువ్వు నిలబడకపోతే ఏమవుతుంది? తీగవలే, ఆయన యందు నిలిచి ఉండని తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. ప్రియమైన దేవుని పిల్లలారా, 5, 6 చదువు. 5 కూడా చదువు. ద్రాక్షవల్లి నేను, తీగల మీరు. ఎవడ నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమి. కాబట్టి దేవునికి వేరైన జీవితము అది ఎప్పుడు కూడా జీవము లేని బ్రతుకు ఎన్నున్నా సరే. అందుకే యెషయా గ్రంథం 60వ అధ్యాయము అక్కడ దేవుని యొక్క వాక్యము 21వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 21వ వచనము. యెషయా 60:21. నీ జనులందరూ నీతిమంతులుగా ఉంటారు, నన్ను నేను మహిమపరుచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగా ఉంటారు. దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అయిపోతాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనము. చూసారా, నువ్వు దేవుని యందుంటే వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగులో. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేనివాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువా చేయున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగానుదయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువా చేయున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువా చేయున్నది. కాబట్టి ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడు. ఎందుకంటే దేవుడు వారి నాటి వృద్ధి చేస్తాడు. కాబట్టి నీవు దేవుని యందు ఉన్నావా? నీ పిల్లలు నీవు దేవుని యందు ఉన్నారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె
నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈనాడు ఆశీర్వదించబడతాడు. చివరగా మన మత్తయి సువార్త 13వ అధ్యాయం, ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అక్కడ 40-41 వచనం చదువుతాం. చదవండి దయచేసి. 40-41 వచనం. అక్కడ 13వ అధ్యాయంలో ప్రభువు మరి చెప్పినటువంటి ఆ ఉపమానము, అందులో మనము ఆ మాటలు మనం ఇప్పుడు చదువుతూ ఉన్నాం. శత్రువుకి మనం చోటిస్తే మంచి విత్తనం మనలో ఏపుగా పెరగదు, దేవుని వాక్యం మనలో ఫలించదు. ఈ లోక విషయాలే, ఆ గురుగులే మనల్ని ఆక్రమించుకుంటాయి. కాబట్టి పొలాన్ని పరిశీలించినప్పుడు ఆ యొక్క మరి పనివారు చెప్పారు యజమానుడితో, అయ్యా నువ్వు పొలములో మంచి విత్తనం విత్తావు కదా, గురుగులు ఎలాగొచ్చినాయి అని అడుగుతారు. 24వ వచనము నుండి చదవండి. అక్కడ వారితో చెప్పిన ఏమనగా, పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా, 25వ వచనం, 13-25 మత్తయి సువార్త. మనుషులు నిద్రించుచుండగా అంటే మనము జాగరూకత లేకుండా ఉంటాం, అనాలోచనగా ఉంటాం, దేవుడు అంటే పట్టింపు లేని వారిగా ఉంటాం, మందిరానికి వస్తుంటాం కానీ నిద్రించినట్టుగానే ఉంటాం. అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను. 26వ వచనం, 13-26. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడే గురుగులు. లేకపోతే ఆ గోధుమ చేలు గురుగుల చేలు ఎలా ఉంటాయంటే ఈక్వల్గానే ఉంటాయి. మన పొలంలో కలుపు కొన్నిసార్లు తెలివి తక్కువలు ఏం చేస్తారంటే ఆ దుబ్బుల్లో కూడా వరి దుబ్బులు అనుకొని వదిలేస్తారు. తెలియని వాళ్ళు, నైపుణ్యం గలవారు తీస్తారు. ఆ నైపుణ్యం గలవారు కొన్నిసార్లు వదిలేస్తారు, కనబడకో మరి పోచలేకో అవి అప్పుడు లేచినప్పుడు ఈ దుబ్బు ఎలా ఉండిపోయింది అని చెప్తారు. కాబట్టి మొలక పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, 27వ వచనం, అయ్యా నీ పొలంలో నీవు మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. 28, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగింది. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతుడు, కోతకాలం వరకు రెండిని కలిసి ఎదగనీడి, కోతకాలమందు గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలు నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పేదనను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అందుకే దేవుడు యుగ సమాప్తిలో ఏం జరుగుతుందో మరి ఇక్కడ తెలియచేస్తాడు. 37వ వచనం, అందులోనే 37వ వచనం, అందుకు ఆయన ఇట్లనను, మంచినము విత్తనము విత్తినవాడు మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి దేవుని ఉపదేశం, తండ్రి ఉపదేశం తీసుకొచ్చారు, మనకు రక్షణ మార్గం చూపించారు, మారు మనసు పొందమన్నారు, మంచిగా ఆయన యందు నిలబడమని చెప్తున్నారు. పొలము ఈ లోకమే, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, పరలోక రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు మన మనస్సులో లేనిపోయిన ఆలోచనలు వాక్యానికి విరోధంగా పుట్టించేవాడే శత్రువు, అపవాది. కోత యుగ సమాప్తి, ఆఖరిలో కోత జరుగుతుంది. కోత కోయేవారు దేవదూతలు. గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. 41, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియు.
అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవి గలవాడు వినుగాక. కాబట్టి దేవుడు ఎందుకు మనకి ఈ మాట చెప్తున్నాడు? జాగ్రత్తగా వినే చెవులు కలిగి రేపు ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. కాబట్టి ఇంకా ఎక్కువ విషయాలు ఇప్పుడు చెప్పము, కానీ మన విషయం ఎలాగున్నది? దేవుని యందు నీవు నిలిచి ఉన్నావా? దేవుని సువార్త విశ్వసించావా? పాపాలు ఒప్పుకున్నావా? లేకపోతే ఇంకా పాపము హృదయంలో ఉంచుకొనే పనికిరాని తీగలు కత్తిరించకపోతే మంచి ఫలములు అధికంగా రావు. మీరు ఫలించడం వల్లే తండ్రికి మహిమ వస్తుంది. ఆయనలో నిలిచుండి ఆ కొమ్మ చెడ్డ ఫలాలు ఫలించిందంటే ఈ చెట్టు మంచిది కాదు అంటారు. క్రీస్తులో మనం ఉండి ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు క్రైస్తవుడు అయినందుకు చూసి ఈ క్రైస్తవులందరూ ఇలాగే చెప్పింది ఒకటి చేసింది ఒకటి అంటారు, దేవునికి వ్యతిరేకంగా అంటారు. అందుకే క్రీస్తు అంటే చాలామందికి ఇష్టమట, క్రైస్తవులు అంటే ఇష్టం లేదట. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, వారు చెప్పుదురే కానీ చేయరు. బోధించే వ్యక్తి అయినా విన్న వ్యక్తి అయినా ఎవరికి వారే దేవుని వాక్యానికి అన్వయించుకోవాలి. ఈ జీవితం ముగిసిపోద్ది, లేదా ప్రభు రాకడలో మనకి ఇవ్వాల్సిన ప్రతిఫలం మనకి ఇవ్వబడుతుంది. దుష్టులు ఆ యొక్క గోధుమల్లో నుండి కట్టబడి అగ్నిలో వేయబడినట్లుగా దేవుని కొరకు ఫలించని వారి పరిస్థితి అయిపోద్ది. గోధుమలు కొట్లో పోసినట్లుగా దేవుని రాజ్యాలు యుగయుగం ఉంటాం. అప్పుడు నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. ఎంత గొప్ప సంగతి! నిత్య మహిమలో ఉంటాం. అందుకొరకే దేవుడు ఆయన మందిరంలో నాటబడిన వారిగా, ఆశీర్వదించబడిన వారిగా, యెహోవా నాటిన కొమ్మలుగా మనల్ని వృద్ధిలోకి తీసుకురావాలి. పౌలు రాస్తాడు, నేను నాటాను, అపోల్లో నీరు పోశాడు, దేవుడే వృద్ధి కలుగు చేస్తున్నాడు. కాబట్టి దేవునికి తగినట్లుగా మీరు ఫలించాలి. ఆయనకు తగినట్లుగా ఫలం అంటే నీ జీవితంలో ఆ గుణాలు. చెడ్డ గుణం అంటే అది చెడ్డ ఫలమే కదా. మరి ఒక చెట్టుకు ఫలాలు ఎలాగో నీ జీవితానికి నీ క్రియలు, నీ పనులు అలాగ మంచి ఫలం. కాబట్టి ఫలములు లేని వాడునయ్యా, మంచి ఫలం ఒక్కటైనా లేదయ్యా, మారు మనసుకు తగిన ఫలము కూడా లేదయ్యా, అన్ని శరీర ఫలాలేనయ్యా, చెడుతనపు ఫలాలేనయ్యా, నన్ను క్షమించయ్యా, నీలో నిలిచిండునట్లు చెయ్యు, నీ కొరకు ఫలించినట్లు చెయ్యు, నీకు మహిమ తెచ్చినట్లుగా నా బ్రతుకును నిలవబెట్టు తండ్రిని ఆయనకి నీ జీవితం అప్పగించుకొని అనుదినము మెలకుగా ఉండి ఆ గురుగులేవి రాకుండా, దుష్టుడు దుష్ట తలంపులు తెచ్చి నిన్ను పాడు చేయకుండా అప్పుడల్లా అప్రమత్తంగా ఉండి ప్రభుకు నువ్వు అప్పగించుకుంటే నీవు ఈ లోకంలో ప్రభు కొరకు ఫలిస్తావు. ఆయన రాజ్యంలో యుగయుగములు ఉంటావు, దైవ దీవెనలు పొందుతావు. ఇప్పుడు పంట సమకూర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు కూడా తన పిల్లల్ని సమకూర్చుకోవడానికి దూతల్లో పంపుతాడు. కాబట్టి మనమైతే ఎంచాలంటే ఇలా అందరూ రక్షణ పొందిన చెప్తాం, దేవదూతలు అలా కాదు. వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది దేవుని ముద్ర ఎవరి మీద ఉందో. వాళ్ళు గమనిస్తారు, వాళ్ళు వేరు చేస్తారు. మీరు ఇటు ఉండండి, మీరు ఇటు ఉండండి, మీరు రండి అని చెప్పి. కాబట్టి దేవునికి ఎలాగ ఇష్టంగా ఉండాలంటే దైవ వాక్యం చదువుకోవాలి. నీకు అర్థమైనంత వరకు, దేవుడు నీకు బయలుపరిచినంత వరకు ఆ సత్యానికి నీ జీవితాన్ని నేను అప్పగించుకోవాలి. దేవుణ్ణి అనుసరించి కూడా భయం లేకుండా, మాత్రం వణుకు లేకుండా, ఏమి ఉద్దేశం ఉందో ఆ దుష్ట ఉద్యోగంతోనే బతుకుతున్నా, ఏ చెడ్డ తలంపు ఉందో దాంతోనే బతుకుతున్నా, ఎలాగ మాట్లాడుతున్నావో పరీక్షించుకోకుండా అలాగైనా ఇంకా బ్రతుకుతున్నావు. భయం లేదా? కాబట్టి జీవితాన్ని దేవునికి ఇంకా అప్పగించకుండా, ఆ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉండకుండా, మంచి ఫలములు ఫలింపకుండా ఉంటే అవి మరి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాలో నుండి కత్తిరించబడితే, వేరు పడితే ఎండిపోతారు. అట్టి వాటిని అగ్నిలో వేయడం జరుగుతుంది. కాబట్టి దేవుని యందు ఉన్నట్టుగా మనము
జాగ్రత్త చేసుకొని ప్రభువుకు అప్పగించుకున్నాం. ప్రభువా, నీతో నన్ను అంటుకట్టు, నీతో నన్ను ఉంచు, నీ ఆత్మను నాలో ఉంచు, నీ యందు భయము భక్తి నాకు పుట్టించు, నీ మార్గంలో చక్కగా నన్ను నడిపించు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రభువు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.